మీరు చూడండి. సీజనల్ కొంగలతో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? నాకెందుకు సీజనల్ కొంగలు బాగా మీ జిల్లాలోనే ఉన్నాయి కదా. మా జిల్లా బయట వాళ్ళు కూడా వచ్చి వాళ్ళతుంటే డిపాజిట్లు పోయిన వాళ్ళందరూ ఇక్కడ పోటీ చేస్తామని అంటుంటే ఇంకేం చెప్పను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో డిపాజిట్ పోయిన వాళ్ళు కూడా ఖమ్మం పైన ఆశ ఉంది. ఖమ్మం కేక్ వాక్ లాగా ఉంటుందనే దాంట్లో ఉన్నారు. సహజం ఉంది, వాస్తవం. ఇట్స్ కేక్ వాక్ కాబట్టి అందరు కోరుతారు, దాంట్లో తప్పేం లేదు. లెద్దం కమ్ మాకు మేము నవ్వుకుంటాం అంతే. ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా కనపడుతున్న ఫ్యామిలీస్, దశాబ్దాలుగా కాంగ్రెస్ అనగానే మాకు గుర్తొచ్చేది రేణుకా చౌదరి గారు, సంబన్ చంద్రశేఖర్ గారు, జలగం వెంకటరావు ఫాదర్ వెంగళరావు, ఇంకా ఈ ఫ్యామిలీ సిద్ధారెడ్డి గారు, ఇంకా 4-5 ఫ్యామిలీస్ గుర్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఖమ్మంలో కాంగ్రెస్ అనగానే కొత్త ఫేసెస్ కనపడుతున్నాయి. బట్టి గారు ఎలాగ ఉన్నారు అనుకున్నారు ముందు నుంచి? ఏమండి, కొత్త మార్పు అనేది సహజం కదా రాజకీయాల్లో, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కంపల్సరీగా కొత్త ఫేసెస్, కొత్త బ్లడ్ రావటం తప్పదు, అదే తప్పదు. మంచి వాళ్ళు వస్తే పార్టీకి భవిష్యత్తు మంచి ఇంకా అంత పుంజుకుంటారు. యూత్కి అందరికీ ఇప్పుడు యంగ్ పీపుల్ పెరుగుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో తప్పు లేదని నేను అనుకుంటాను. కానీ కేవలం ఆర్థిక శక్తి ఉన్న వాళ్ళకే అని అనుకోవటం అది శోచనీయం. ఎందుకంటే రాజ్యాంగంలో ఏలుముద్దర వాడికి కూడా అవకాశం కలిగించాం. ఇవాళకి పార్లమెంట్లో సంతకము స్ట్రోక్ ఏలుముద్దర అని ఉంటుంది. అది చాలామంది అర్థం చేసుకోకుండా హేళన చేస్తారు. వై డూ యూ నీడ్ అని. చదువు లేని వాడికి విజన్ లేదనుకోవటం మన పిచ్చి, చదువుకున్న వాళ్ళ భ్రమాది. సో అక్కడ ఏమైనా వీక్గా ఉన్నారా రేణుకా చౌదరి గారు ఫైనాన్షియల్ ఇష్యూస్లో? ఏమండి, నేను ఎవరి దగ్గర చేయి సాపి సంపాదించలేదు, అది మీకు తెలుసు. గ్రానైట్ లాంటి సంస్థలకి 2-3 సార్లు నేను పెట్టిన భిక్షం. ఇక్కడే కాదు, రాజస్థాను, కర్ణాటక అందరూ కూడా వాళ్ళు ఆ రోజుల్లోనే కోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తానంటే నా విధానం అది కాదు అని చెప్పి నేను తీసుకోలేదు. గర్వపడ్డాను, నిజాయితీగా బతుకుతామని చెప్పి మా ఫాదర్ నేర్పించిన విధానంలో నాకు కూడా ఉండింది. ఐ డోంట్ టేక్ ఎవరి దగ్గర నేను చేసి ఆపనని. నా ఓన్ ఎలక్షన్లకు కూడా నేను బహిరంగంగా ఏ ఇండస్ట్రీ కూడా వచ్చి చెప్పలేదు. మా చుట్టాలు ఉన్నోళ్ళు వాళ్ళు 1-2 ఇస్తారు అంతే, కోట్లు కూడా కాదు, లక్షలే. కోట్లు ఇచ్చిన నాదుడు ఎవడు లేడు నాకు. కోట్లు లేకపోతే ఎలక్షన్ కష్టం కదా ఇప్పుడు అని అనుకున్నాను. పోయినసారి కూడా అనుకున్నాను, 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఈసారి ఎదురు వాళ్ళే చెప్తున్నారు, మేడం మేము వచ్చి నాకు ఆశ్చర్యం. అన్ని సంస్థలు ముందుకొచ్చి, మేడం మాకు తెలుసు మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, మేము ఓటే కాదు మేము నోటు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే. ఐఎమ్ హంబుల్డ్, అసలు బ్లెస్డ్, హంబుల్డ్ అండి. ఈ కాలంలో ఆవులిస్తే కోట్లు మాట్లాడే పిల్లలు ఊర్లలో గ్రామాల్లో బ్యానర్లు పెడతారు, మాకెవరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఓట్లు వేయమని. అట్లాంటి గ్రామాలు కూడా ముందుకొచ్చి లేదమ్మా నువ్వు రా అని అంటుంటే నాకు భయం కూడా భయం వేస్తూ ఉంది. ఏమి నన్ను ఏమి ఉద్దేశించి ఏమి వాళ్ళు నన్ను ఆ స్థాయికి ఆ పెడెస్టల్ మీద పెట్టారు బాబోయ్ అనేది ఒక భయం కూడా ఉంటుంది. బాధ్యత కదండి. 3 మంత్రులు ఉన్నారు మేడం మీ జిల్లాలో, బానే ఉందా? 3తో వెరీ గుడ్ కదా. ఇప్పుడు వాళ్ళు పెడతారులే నా ఎలక్షన్ కూడా. పెడతారా? ఎందుకు పెట్టరు? వాళ్ళు మీకు ఎలక్షన్ డబ్బులు పెడతారా లేదు, కానీ ఎలక్షన్ కి ఎవరికి వాళ్ళు క్యాండిడేట్ రెడీ చేసి పెడుతున్నారు. చేసుకో అది వాళ్ళు ఇంతవరకు న్యాయంగా వాళ్ళు స్వచ్ఛందంగా నోరిప్పి మాకు ఇది కావాలని అనలేదు, నాతో కూడా అనలేదు. కాబట్టి ఈ ఊహగా మీరు మీడియా చేసే నారద మహాముని దుష్ప్రచారాలు లేదండి, మీ టీఆర్పీలు మీకు అవసరం కదా, అందుకని ఇట్లా ఊహాగానాలు పెడతారు. ముగ్గురు మంచి పొజిషన్ లో ఉన్నారు, 3 డిప్యూటీ సీఎం, 2 మినిస్టర్లు. అవును, మంచి పోర్ట్ఫోలియో సీఎంలు వీళ్ళు. ఆల్మోస్ట్ సగం క్యాబినెట్ ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తారా? క్యాండిడేట్ నేనైతే వాళ్ళు ఏమన్నా చెప్తారా? మీరు కొత్త కాదు కదా ఎవరికో ఓటు వేద్దని చెప్పడానికి. సో వాళ్ళు అట్లా చెప్పారు, వాళ్ళు కూడా కాదు. ఐఎమ్ వెరీ లక్కీ. జిల్లాకు 3 మంత్రులు వచ్చారు, మాకు డెవలప్మెంట్ ఆలోచించండి, ఫ్యూచర్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఆ రోజుల్లో మా రైతు సంబంధించిన మంచి అనుభవం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు బిజినెస్ చేసిన వ్యక్తి కాబట్టి మా సంస్థలన్నీ కూడా ఆయన చూసి ఏ విధంగా దాన్ని లాభంలోకి తీసుకురాగలరు, ఏది తెలియని దాన్ని నేనే
పాలవంచలో మా స్పాంజ్ ఐరన్ ప్లాంట్ డీలిమిటేషన్ రాష్ట్ర విభజన టైంలో దాంట్లో పెట్టించారు కదా. పెట్టిస్తే నేను గొడవ చేసి అప్పుడు మేనేజ్మెంట్తో మాట్లాడి ట్రేడ్ యూనియన్స్తో జలీల్ గారు కూర్చొని మా ఐఎన్టీసీ లీడర్ దాన్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఇవాళ ఎన్డిఎంసీతో మేము మర్జర్ చేసి ఎన్ఎండిసితో మర్జర్ చేసి ఉద్యోగాల సంఖ్య పెంచగలిగినానంటే ఇంత టాలెంట్ వీళ్ళందరూ రాగలిగితే ఇంకెంత డెవలప్మెంట్ చేయగలుగుతాం మీరే ఆలోచించండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఖమ్మంలో మనకి 3 మంత్రులు ఉన్నారు, వీళ్ళిద్దరు కొత్తగా వచ్చినారు, ఇంకా కొత్త వాళ్ళు ఇంకా ఎంతూజియాస్టిక్గా చేస్తారు కదండి. వాళ్ళది వాళ్ళు నిరూపించుకునేదానికి ఇంకా ఉత్సాహంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అంతా మన మంచికే జరుగుతుంది. నాకేం గొడవ లేదండి. దేనికి నాకు గొడవ? ఆయనకి నాతో ఏం గొడవ? నేనేమన్నా వెళ్ళి మధ్యలో పోటీ చేయగలుగుతానా? ఆయన ఏమన్నా పార్లమెంట్కి చేస్తారా? నేను అడిగాను, నీకు పార్లమెంట్ చేయాలని ఉంటే చెప్పండి, నేను పక్కకు తప్పుకుంటానని. లేదు లేదని ఆయనే చెప్పారు. ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పారు. లేదు నాకు పార్లమెంట్ నేను చేయను. నేను అసలు ఆ రోజుల్లో ఆయనకి చెప్పింది నువ్వు పాలేరు చేయమని అడగండి ఆయన్ని, నాకేమి అభ్యంతరం ఉంటుంది. రేణుకా చౌదరి గారు అంటే నేను ఖమ్మం నుంచి వచ్చాను కాబట్టి, నేను కూడా మీ ఓటర్ని కాబట్టి తెలుసు. రేణుకా చౌదరి గారి సీటు ఇంకొకరు అడగాలంటే ఎన్ని గుండెలు అనే పరిస్థితి, రైట్? అటువంటి ఇప్పుడు అక్కడ కర్చీఫ్లు టెంట్లు వేసే పరిస్థితి వచ్చింది అంటే రేణుకా చౌదరి గారు ఏమన్నా కొంచెం వీక్ అవుతున్నారా? ఏం కాదు, మారుతున్న సమాజంలో మారుతున్న జనాభా ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కర్చీఫ్లు టెంట్లు వేస్తారు. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో నేను రంగంలో లేనని. ఎందుకంటే నాకు పదవులు ఇస్తానన్నా వద్దన్న దాన్ని సోనియా గాంధీ గారే పదవి తీసుకున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు పదవి తీసుకున్నప్పుడు నేను వెళ్ళి నాకు పదవులు ఇవ్వండి, పోస్టులు ఇవ్వండి అని అడిగే అలవాటు నాకు లేదు. మేడంకి కూడా తెలుసు. కాబట్టి అనుకున్నారేమో ఆమె పదవి లేదు, పోస్టు లేదు, ఎందుకు ఆమె అని అనుకున్నారేమో, రంగంలో లేదని. పోయినసారి నేను టికెట్ కూడా అడగలేదు, మీకు తెలుసు. అయినా కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. కేసీ వేణుగోపాల్ గారు అప్పుడు ఫోన్, మేడం కూడా చెప్పారు, చేశాము. నేను ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ కాంపిటీషన్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని వదిలేసి ఖమ్మం జిల్లాకి నేనే ఇదని చెప్పి 134 కోట్లు వాళ్ళు ఒక రేణుకా చౌదరిని ఓడగొట్టాలని ఖర్చు పెట్టగలిగారు. మరి తుడుచుకుపోయిన తర్వాత ఇట్స్ ఓకే, మంచిదే, కాంప్లిమెంట్గా తీసుకుందాం.